సిగ్నరీస్ మాత్రమే. గౌరవ సభ్యులు కడప జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు నివేదిక పంపించారు. అవి కరువు మండలాలుగా ప్రకటించలేదని చెప్పి సభ దృష్టికి తెచ్చారు. అధ్యక్ష, జిల్లా కలెక్టర్స్ నివేదికలు పంపించినప్పటికీ ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ కేంద్రం రాష్ట్రం కలిసి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చాయి. ఏ మండలం కరువు మండలంగా ప్రకటించాలి, ఒక 5-6 పారామీటర్స్ అన్నీ కూడా చూసిన తర్వాత కలెక్టర్ గారులుగా పంపించినటువంటి నివేదికల ఆధారంగా కరువు మండలాలు ప్రకటిస్తారు. అధ్యక్ష, ఏదేమైనా సరే మరొకసారి కడప కలెక్టర్ గారు పంపించింది నేను ప్రత్యేకంగా చూసి ఆ నిబంధనలోకి వస్తే అక్కడ కూడా న్యాయం చేస్తాం. రెండవది, సభ్యులు చెప్పింది రెయిన్ గేజ్లు. అధ్యక్ష, నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జిల్లా కలెక్టర్లతోని వ్యవసాయ శాఖ అధికారులతో ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నాను. చాలామంది పెద్దలు ఉన్నారు. రెయిన్ గేజ్ అనేది ఎప్పటికప్పుడు మనం సర్వీసింగ్ చేయాలి, దానికి ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసి అవి ఎప్పుడు అందుబాటులో ఉంచాలి. అధ్యక్ష, దురదృష్టం ఏమిటంటే లాస్ట్ 5 years ఎక్కడ కూడా అధ్యక్ష ఒక్క రెయిన్ గేజ్ అయితే పనిచేసిన పరిస్థితి లేదు. మళ్ళీ నేను సపరేట్గా దానికి కొన్ని నిధులు ఇచ్చి 2 monthsలో మళ్ళీ అన్నీ కూడా పనిచేసే విధంగా చర్యలు తీసుకున్నాం. అధ్యక్ష, ఇప్పుడు సభ్యులు చెప్పినట్టుగా వర్షపాతం కూడా ఒక ఊర్లో ఒక వీధిలో పడితే రెండో వీధిలో పడడం లేదు, ఒక మండలంలో ఒక దగ్గర ఎక్కువ పడితే ఒక మండలం పూర్తిగా పడడం లేదు. దీనికి కూడా కొత్తగా ఇప్పుడు శాటిలైట్ సిస్టమ్ వచ్చింది, అదేవిధంగా కొత్తగా టెక్నాలజీ వచ్చింది. మేము ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నాం, రియాలిటీ రావాలి, ఎక్కడ వర్షపాతం లేదో తెలుసుకోవాలని ఆ ప్రయత్నాలు కూడా చేసి అందులో భాగంగా మరి కార్యక్రమాలు చేస్తున్నాం. 8 కోట్ల అధ్యక్ష, వెంటనే ఏవైతే రెయిన్ గేజెస్ ఉన్నాయో ఇవన్నీ పనిచేయకపోతే 8 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి 26 జిల్లాల్లో ప్రతి మండలంలో మళ్ళీ రెయిన్ గేజ్లన్నీ కూడా సర్వీస్ చేసి మళ్ళీ లైన్లోకి తెచ్చామని చెప్పి ఈ సందర్భంగా సభ్యులకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, 5 జిల్లాల్లో 54 మండలాలు కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించడం అయింది. ఈ ప్రాంతాల్లో 1.06 లక్షల హెక్టార్ల పంట నష్టం జరగ్గా 1.44 లక్షల మంది రైతులు నష్టపోయారు. ప్రభుత్వ పరంగా నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవడానికి ఇన్పుట్ సబ్సిడీ రూపంలో 159.27 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. అతి త్వరలోనే రైతుల ఖాతాల్లో వేస్తాం. అయితే ఇది ప్రాథమిక అంచనా ప్రకారం వచ్చింది. ఇంకా డీటెయిల్గా రేపు 28వ తారీఖు లోపు అంచనాలు వేసి ఎవరైతే ఈ మండలాల్లో కరువు బారిన పడ్డారో నష్టపోయారో వాళ్ళందరికీ సహాయం చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అధ్యక్ష, రెండవది, ఎప్పుడైతే పంటలు పోయాయో వెంటనే ప్రత్యేక ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అధ్యక్ష, ఇప్పటికే 1.92 లక్షల మంది రైతులకి 47,000 క్వింటాల విత్తనాలు. అధ్యక్ష, 80% సబ్సిడీకి 47,000 క్వింటాల విత్తనాలు 80% సబ్సిడీతో పంపిణీ చేయడం జరిగింది. దీని గురించి 33.33 కోట్లు ఖర్చు చేశాం. అధ్యక్ష, ఆ విత్తనాలు కూడా వరి, మినుములు, పెసలు, ఉలవలు, జొన్న, కొర్ర ఈ 5-6 రకాల విత్తనాలు ప్రత్యామ్నాయ పంటలకు కూడా ఇచ్చాం. అధ్యక్ష, అదేవిధంగా మొన్న వర్షాలు అధ్యక్ష ఆగస్టులో వచ్చాయి, సెప్టెంబర్లో వచ్చాయి, అక్టోబర్లో వచ్చాయి. మొన్న బుడమేరు వరద వచ్చింది. చాలా వరకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. అధ్యక్ష, నేను గొప్ప చెప్పడం కాదు అధ్యక్ష, ఎవరైతే మొన్న వరదల్లో నష్టపోయారు 15 రోజుల్లో సర్వే చేసి అది కూడా ఒకరికి వచ్చిందని ఒకరు రాలేదని తేడా లేకుండా ఒక స్పష్టమైనటువంటి హ్యాప్ పెట్టి ప్రతి ఒక్కరికి అందులో నమోదు చేయించాం. గ్రామ సభల్లో చదివాం. ఎవరైనా మిగిలితే మళ్ళీ యాడ్ చేసి 20 రోజుల్లో అధ్యక్ష 320 కోట్ల రూపాయలు నష్టపోయినటువంటి రైతుల ఖాతాల్లో వేశాం. వేయడమే కాదు అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం ఎలా జరుగుతుంది? పేరుకి రైతుమే, కానీ కౌలు రైతులు వ్యవసాయం చేస్తున్నారు. అధ్యక్ష, పంట పెట్టింది కౌలు రైతు, పెట్టుబడి పెట్టింది కౌలు రైతు, కానీ కౌలు రైతుకి ప్రభుత్వం ఇచ్చిన పరిహారం అందడం లేదు. కౌలు రైతుకి
ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ నష్టపరిహారం అందడం లేదు. దేశ చరిత్రలో ఫస్ట్ టైం అధ్యక్ష, మొన్న ఇచ్చినటువంటి 320 కోట్లలో 80% కౌలు రైతులకు ఫస్ట్ టైం నేరుగా డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితిని ఒకసారి సంతోషంగా నేను చెప్పదలుచుకున్నాను. దయ ఉంచి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తే ఇంకా మొన్న అక్టోబర్లో కూడా వర్షాలు పడడానికి ప్రభుత్వానికి అభ్యంతరం లేదని చెప్పి మీ ద్వారా సభ్యులకి రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాను. సప్లిమెంట్ లేదండి, అయిపోయిందండి, కూర్చోండి. క్వశ్చన్ నెంబర్ 13609 మినిస్టర్ ఫర్ మైన్స్ అండ్ జియాలజీ ఎక్సైజ్. నమస్కారాలు అధ్యక్ష. ఏ ప్రశ్న? అవునండి. బి ప్రశ్న? అవునండి. కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం 180 ml లీటర్కి 99కి సరసమైన మంచి నాణ్యత కలిగిన మద్యం కొత్త సెగ్మెంట్ని ప్రవేశపెట్టబడింది. సి ప్రశ్నకి సమాధానం అధ్యక్ష. తక్కువ ధర ఎంఆర్పిలో 180 ml మద్యం బ్రాండ్లు ప్రవేశపెట్టబడ్డాయి. సరఫరాదారుల పేర్లు అధ్యక్ష: మెసర్స్ ఎలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్ లిమిటెడ్, బ్రాండ్ పేరు సుమో క్లాసిక్, ఇది 99 రూపాయలు అధ్యక్ష. మెసర్స్ జాన్ డిస్టిలరీస్ లిమిటెడ్, బెంగళూరు విస్కీ, వీళ్ళు 99 రూపాయలు. మెసర్స్ రాడి